90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం మనము బ్యాంక్లో పెట్టాలి అంటే ఇంట్లో సెక్యూర్ లేదు అండ్ సేఫ్గా లేదు అనుకునే వాళ్ళు ఎక్కువగా బ్యాంక్ లాకర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ లాకర్స్లో పెట్టి అట్లా పెట్టినందుకు మనం డబ్బులను అయితే కట్టాల్సి వస్తూ ఉంటుంది. కానీ రీసెంట్గా నేనున్న న్యూస్ ప్రకారంగా ఇక్కడ నుంచి అలాంటి ఆప్షన్ లేదు, అంటే ఇంకా డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, బ్యాంక్ వాళ్ళు ఫ్రీగానే అది ఉంచుకుంటారు అని వింటూ ఉన్నాం. అది నిజమేనా సార్? బ్యాంక్ వాళ్ళు ఫ్రీగా ఉంచుకోరు. మాట ఏదైతే నిజమో అది మీకు నేను క్లారిటీతో చెప్తా. దీన్నే అంటారు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే శిరీష, గోల్డ్ కొంటారండి. కొన్న తర్వాత అంటే ఒక ఆస్తి అనమాట. బంగారం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు ఎంత అని ప్లాట్లు కొంటారు, ఎన్ని అని కార్లు కొంటారు. సో గోల్డ్ కూడా ఖచ్చితంగా కొనాల్సిందే. పైగా గోల్డ్లో ఈ మధ్య మరీ ఎక్కువగా మీకు అప్రిసియేషన్ వస్తుంది. సో కాబట్టి గోల్డ్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఏం చేస్తారంటే ఇప్పుడు 4 ఉంగరాలు 4 వేళ్ళకి వేసుకొని దాదాపు 8 వేళ్ళు నింపుకుంటారు. మెడలో చైన్లో ఒక 4-5 వేసుకుంటారు, బ్రేస్లెట్లో ఒక 2 వేసుకుంటారు. ఇంకెంత అని ధరిస్తారండి ఆడవాళ్ళు కూడా. సో అయినా కానీ దాని తర్వాత కూడా మన దగ్గర గోల్డ్ ఊరికేనే పడుందంటే ఏం చేస్తారంటే, ఎందుకురా బాబు ఉన్న గోల్డే మనం ధరించే గోల్డే పెట్టుకొని పెద్ద రిస్క్ ఉంటుంది, పైగా వేసుకొని గోల్డ్ కూడా మన దగ్గర ఉంది కదా, అది గ్రాము బంగారమా కేజీ బంగారమా ఆ సంగతి పక్కన పెడదాం. కానీ బంగారం ఎంతైనా ఇంట్లో ఉందనుకోండి, అది ఇంట్లో ఎవరికైనా వచ్చేపోయేటోళ్ళకి వారు బయట వాళ్ళకి పక్కన వాళ్ళకి తెలిసింది, వారు ఏదంటే దొంగలకే తెలిసింది అనుకుంటాము. ఎవరైనా దొంగలిస్తే సో అలాంటి భయాలు ఎప్పుడు ఉంటాయి. సో అందరూ ఏం చేస్తారంటే ఆ బంగారం తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో దాచుకుంటారు. దాచుకోవడానికి ఏం చేయాలి అంటే మీరు ఒక బ్యాంక్ లాకర్కి సబ్స్క్రైబ్ చేయాలి. దానికి మీకు ఫీజులు ఉంటాయి, అవన్నీ కూడా మీరు కట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పటి నుంచి నేను చెప్పబోయే మీరు దాచుకున్న బంగారం ఐడిల్గా అలాగే చచ్చినట్టు పడి ఉంటుంది, కానీ మీకు ఒక రూపాయి నయా పైసా కూడా మీకు తిరిగి ఇవ్వదు. మీ గోల్డ్ రేట్లు పెరుగుతుంటే ఆ గోల్డ్ రేట్ కూడా పెరుగుతూనే ఉంటుంది అనుకోండి, కానీ మీకు ప్రతి సంవత్సరము బంగారం మీకు ఏదైనా డబ్బులు తిరిగిస్తుందా? క్యాష్ రూపంలో మీ అకౌంట్లోకి వస్తున్నాయా? రాబడి లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విధానంతో నేను చెప్పిన మాట మీరు విని దీన్ని అమలు చేస్తే మీకు ప్రతి సంవత్సరము మీ దగ్గరున్న బంగారము, అది గోల్డ్ కాయినా, గోల్డ్ బిస్కెటా, లేదంటే విరిగిపోయిన నెక్లెస్లా, ఇవన్నీ ఏం చేస్తారంటే అవన్నీ అమ్మకుండా ఏం చేస్తారంటే అలాగే పడేస్తారు. మనకు డబ్బు కరువు లేదు బాస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అది అమ్మను నేను అలాగే ఉండని. కానీ అది వృధాగా మీరు అలాగే లాకర్లో దాచుకోవడం లేదంటే ఇంట్లో బీరువాలో దాచుకోవడం కంటే మీరు ఒకవేళ నేను చెప్పిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మీరు బ్యాంకులో పెడితే మీకు ప్రతి సంవత్సరము ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద. అబ్సల్యూట్లీ. ఇప్పటిదాకా మీరు అదే గోల్డ్ బ్యాంక్లో లాకర్లో దాచుకోవడానికి రెంట్ కట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం. కానీ మీరు ఇక్కడ ఇప్పటి నుంచి మీరు అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. లాకర్ల నుంచి బంగారం తీయండి, బ్యాంక్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మీరు డిపాజిట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం వద్దన్నా డబ్బులు రాలపడుతుంటాయి మీకు. ఏంటి సార్ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్? గ్రేట్. ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చెప్తా డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లాకర్స్కి ఎలాంటి సిస్టమ్ ఉంటుంది, ఎంత మీరు కోల్పోతున్నారు డబ్బులు అన్న విషయం ఒకసారి చూపిస్తా శిరీష. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్బీఐ బ్యాంక్ గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే మన భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంక్ ఛార్జెస్ చూసుకుంటే ఒక మీడియం లాకర్ మీకు కావాలి అంటే 4000 ప్లస్ జిఎస్టీ అండి. ఓకేనా? ఇది మీకు మెట్రో కస్టమర్స్కి. అండ్ రూరల్ లేదా సెమీ అర్బన్లో వెళ్ళాలి అంటే 3000 ప్లస్ జిఎస్టీ. ఒకవేళ మీకు లార్జ్ సైజు లాకర్ కావాలనుకోండి 8000 ప్లస్ జిఎస్టీ సిటీలో, 6000 ప్లస్ జిఎస్టీ ఊర్లలో. అలాగే ఎక్స్ట్రా లార్జ్ కావాలి, బాబు నా దగ్గర టన్నుల బంగారం ఉంది అని చెప్పారనుకోండి, అప్పుడు మీరు 12000 ప్లస్ జిఎస్టీ సిటీలో, 9000 ప్లస్ జిఎస్టీ మీరు ఊళ్ళలో కట్టాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఇలాంటి లాకర్స్కి బంగారం దాచుకోవడానికి మీరు ఇలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో వాట్ యూర్ గోయింగ్ టు గెట్, హౌ యూర్ గోయింగ్ టు గెట్, ఇదిగోండి ఎస్బీఐలోనే మన దేశంలో అతిపెద్ద బ్యాంకు. ఎగ్జాంపుల్ నేను లాకర్ గురించి తీసుకున్నాను. ఎస్బీఐ బ్యాంకే మీకు ఎగ్జాక్ట్లీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని రీవ్యాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది. శిరీష, ఇది ఎస్బీఐ బ్యాంక్ది అఫీషియల్ వెబ్సైట్లో నేను మీకు చూపిస్తున్నాను. మీ అందరికీ ఎక్కడన్నా బ్యాంకులో ఒకవేళ ఈ స్కీమ్ లేదు అయిపోయింది అన్నారనుకోండి, ఈ స్కీము ఈ రోజు కూడా 2025 జనవరి నెలలో నేను చేస్తున్నాను, ఈ స్కీమ్ ఉన్నట్టుగా అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. sbi.co.in అక్కడికి వెళ్ళిపోయేసి మీరు అది వెతకచ్చు. లేదంటారా గూగుల్లో గోల్డ్ రీవ్యాంప్డ్ డిపాజిట్ స్కీమ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇదిగోండి
రీవామ్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అంటే R-GDS అని చెప్పి టైప్ చేశాక ఇక్కడ మీరు చూస్తే మీరు షార్ట్ టర్మ్ పెట్టచ్చు, మినిమం 1 year నుంచి 15 years వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు మీ బంగారాన్ని. అంటే ఇప్పటి వరకు మనం అందరం క్యాషే డిపాజిట్ చేసేవాళ్ళం అండి, లేదా చెక్కులు డిపాజిట్ చేసేవాళ్ళం. ఇప్పటి నుంచి మీరు గోల్డ్ కూడా డిపాజిట్ చేయొచ్చు బ్యాంక్లో. పైగా మీరు ఎలాగైతే సంవత్సరానికి క్యాష్ మీద ఇంట్రెస్ట్ పొందుతారో అలాగే మీకు బంగారం మీద కూడా మీకు ఇంట్రెస్ట్ పొందుతారు. ఇక్కడ ఎంత మీకు ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి శిరీష. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు 2.25 నుంచి 2.5% పర్ యానం. ఇప్పటిదాకా మీకు చిల్లి గవ్వ కూడా రాంది బంగారం మీద డిపాజిట్ లాకర్లో పెట్టుకుంటే చిల్లి గవ్వ కూడా నయా పైసా కూడా రాంది మీకు. ఇప్పుడు మీకు బ్యాంక్స్ SBI బ్యాంకే స్వతహాగా బై డిఫాల్ట్ రీవామ్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో మీరు ఆప్ట్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా 2.5% పర్ యానం ప్రకారంగా మీకు రిటర్న్స్ వస్తాయి. దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా అవన్నీ కూడా మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో విజిట్ చేయండి. విజిట్ చేశాక ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోండి. మీ బంగారం ఏదైతే వాడని బంగారం ఉంటుందో అది అలాగే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు తరతరాలుగా ఇచ్చేయండి గోల్డ్ డిపాజిట్ స్కీమ్కి. మీకు పైగా గోల్డ్ రేట్ పెరుగుతున్న కొద్దీ మీకు అదొక లాభం ఉంటుంది, రెండో వైపు నుంచి మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఎవరిస్తారండి పుణ్యానికి మనకు అలాంటి కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో గో అండ్ టేక్ ది అడ్వాంటేజ్. ఈ రోజే వెళ్ళండి, ఇమ్మీడియట్గా ఈ స్కీమ్ లాభం మీరు పొందుతారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది అండ్ స్టార్టింగ్ విత్ SBI నుంచి ఉంది. ఇంకా వేరే బ్యాంక్స్ డీటెయిల్స్ కూడా నేను ఒకసారి చూసిన తర్వాత అన్ని డీటెయిల్స్ మీకు తీసుకొస్తాను. సార్ మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్కి సంబంధించి అంటే రీసెంట్ ఎపిసోడ్లో మనము ఒకవేళ గోల్డ్ మనం కొనుక్కుంటే దానికి పన్ను కూడా చెల్లించాల్సి వస్తుంది అని మనం చెప్పాం. సో అలా పన్ను గురించి డీటెయిల్స్ కావాలి అన్న, గోల్డ్ యొక్క అనాలిసిస్ ఈరోజు రేట్ ఎలా ఉంది, నేను ఎలక్ట్రానిక్ గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నా అది ఎలా ఉంటుంది, ఇవన్నిటితో పాటు ఈరోజు మనం మాట్లాడుకున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, ఒక మంచి హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటికి సంబంధించిన క్లాస్ ఏమైనా ఉంటుందా సార్? గ్రేట్ క్వశ్చన్ శిరీష. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక కంపెనీ జీరో అయిపోవచ్చు, ఒక ఉద్యోగం ఊడిపోవచ్చు, కానీ బంగారం వాల్యూ ఎప్పుడు కూడా జీరో అవ్వద్దు. మీరు ఎప్పుడైతే ఈ వర్డ్ ఫస్ట్ టైం నాకు చెప్పారో అప్పటి నుంచి నా ఇన్వెస్ట్మెంట్లో అన్నిట్లో కూడా గోల్డే ఉంటుంది సార్. 100%. అది మీరు సబ్జెక్ట్ గోల్డ్ అన్న టాపిక్ మాత్రం ఉండాలి. మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో పెట్టుబడి పెడతారా? పెట్టండి. మీరు ఫిజికల్ గోల్డ్ కోసం పెట్టుబడి పెడుతున్నారా? పెట్టండి. కానీ గోల్డ్ మాత్రం బై చేయండి. ఎందుకు మన దేశము ఆర్ ప్రతి దేశం ప్రపంచంలో చైనా కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఈరోజు వాళ్ళ దగ్గర ఇంత బలం ఉందంటే వాళ్ళ దగ్గర వరల్డ్లో టాప్ గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. సో భారతదేశం కూడా అంతే స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీ ఇంట్లో మీరు బంగారం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన దేశం కూడా సో ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది. అయితే గోల్డ్ ప్రతిసారి పడిపోయినప్పుడే మనం కొంటే బాగుండు కదా, పెరిగిపోయినప్పుడు కొన్న తర్వాత మళ్ళీ పడిపోతే ఒక డిప్రెషన్ ఉంటుంది, మనసుకు కాస్త కష్టం అవుతుంది. సో నేనేమంటానంటే మీరు ఇవన్నీ కూడా కష్టాలు మర్చిపోవాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ కొనే జర్నీ ఏదైతే ఉంటుందో ఎక్స్పీరియన్స్ కూడా గోల్డ్ అని ఉంటే ఎంత బాగుంటుంది. సో తప్పకుండా దీనికోసము నేను ఒక కోర్స్ డిజైన్ చేశాను. మీరు చేయాల్సిందల్లా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ కోర్స్ని మీరు ఆప్షన్ ఎన్నుకోండి. ఫస్ట్ మీరు కాల్ చేయండి, మీకు ఎలాగైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది నేను మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో కాల్ చేయండి, లేదా నంబర్ బిజీగా ఉందా వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండ్ రిజిస్టర్ చేసుకోండి. సో దట్ నూతన సంవత్సరంలో గోల్డ్ చాలా పెరగబోతుంది కాబట్టి ఈరోజే ప్లానింగ్ చేసుకొని బయింగ్ అంటూ మొదలుపెట్టే ముందు నన్ను ఒకసారి అడగండి, మీకు ఆ పూర్తి నాలెడ్జ్ నేను అందజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.